బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఇన్నాళ్లు సాక్షిగా పరిగణించిన సీబీఐ ఇప్పుడు నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసు విచారణలో భాగంగా కవిత పిఏ అశోక్ న్యాయమూర్తి ఎదుట సంచలన విషయాలు వెల్లడించారు. పలువురికి ముడుపులు అందజేసినట్టుగా జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. కవితతో పాటు అశోక్, కౌశిక్ ను కూడా నిందితులుగా సీబీఐ పరిగణిస్తోంది. కవిత నిందితురాలుగా చేర్చిన సీబీఐ ఈ నెల 26న తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే 3 సార్లు కవితను ఈడీ కూడా విచారించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టయింది. మాగుంట రాఘవ, కవిత పిఏ అశోక్, కౌశిక్ వాంగ్మూలాల ఆధారంగా రాబోయే రోజుల్లో చర్యలు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఈడీ విచారణలో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ నగదు లావాదేవీలపై సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సీబీఐ కేసులో కూడా అప్రూవర్గా మాగుంట రాఘవ మారారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళతామంటున్నాయి సీబీఐ వర్గాలు. ఇక ఇదే కేసులో ఈడీ విచారణపై ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. ఇటు సీబీఐ విచారణకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ వరకు వేచి చూడడమా, సీబీఐ నోటీసులపై కోర్టులో సవాల్ చేయడమా అనే అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా లిక్కర్ కేసులో తాజా పరిణామాలు కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారాయి. ఇదే సమయంలో సీబీఐ కవితను నిందితురాలుగా గుర్తించడంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా మళ్లీ కేసును తెరపైకి తెచ్చింది సీబీఐ. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవితను కార్నర్ చేసేలా దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతున్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గులాబీ పార్టీకి కవితపై సీబీఐ కేసు పెద్ద దెబ్బగా చెబుతున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే చాలా కాలం తర్వాత సీబీఐ కేసు తెరపైకి తెచ్చారంటున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్లో అందిస్తారు. గోపి, ఈడీ ముందు కవిత హాజరు అవుతారా లేదా, దీనిపై అప్డేట్స్? తెలంగాణ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితిలా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కవితకు ఈడీ నోటీసులు, సిబిఐ నోటీసులు ఇంపాక్ట్ చూస్తారని చెప్పి భావించడం జరిగింది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఇటు ఈ సిబిఐ కూడా ఈ కేసు దర్యాప్తుని ముమ్మరంగా కీలక దశకు చేరుకున్న తరుణంలో ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి వరుసగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, విచారణకు హాజరు కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 26వ తేదీ తమ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు సంబంధించి ఈ కేసులో తనపై మోపిన అభియోగాలే తప్పు, ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఆ కేసు విచారణ జరిగేంత వరకు వేచి చూడాలన్న ధోరణిలో కవిత ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే తాను 26వ తేదీ విచారణకి దూరంగా ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం. ఈ మేరకు సిబిఐకి సమాచారం ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ఈడీ ఇచ్చిన నోటీసులకు కూడా కోర్టు పరిధిలో కేసు పెండింగ్ లో ఉన్నందున విచారణకు రాలేనని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కవిత తెలిపిన పరిస్థితి ఉంది. అయితే కేసు దర్యాప్తు పురోగతిలో భాగంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ప్రధానంగా మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డితో పాటుగా ఇటు అభిషేక్ బోయిన్పల్లి, గతంలో అరుణ్ పిళ్ళైతో పాటుగా ఇటీవల కవిత పిఏ ముఖ్యంగా అశోక్, కౌశిక్ రోజు రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రిటర్న్ గా అలాగే ఓరల్ గా కూడా ఈ కేసుకు సంబంధించి కవిత ఏ విధంగా వ్యవహరించారు అన్న అంశాలకు సంబంధించి స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ వాంగ్మూలం ఆధారంగానే కవితకు ఇటు సిఆర్పిసి 41A కింద నిందితురాలుగా, అనుమానితురాలుగా ఈ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సిబిఐ అడిగే ప్రశ్నలు గతంలోనే 2022 డిసెంబర్ 11న కవిత నివాసంలో 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించడం జరిగింది. అనేక ప్రశ్నలు ఆమె నుంచి రిటర్న్ గా కూడా సమాధానం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఈ కేసులో అప్రూవల్ గా మారిన నిందితులు ఇచ్చిన సమాచారానికి, గతంలో కవిత ఇచ్చిన సమాచారానికి బేరీజు వేసుకుని మళ్లీ కవితను ప్రశ్నించే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితులను అయితే లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎంత త్వరగా ఈ కేసుని ఇప్పటికే 18 నెలలుగా దర్యాప్తు సంస్థలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. కేవలం రాజకీయ కోణంలోనే ఈ కేసును తెర మీదకి తీసుకొస్తున్నాయి దర్యాప్తు సంస్థలన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో చూడాలి దర్యాప్తు సంస్థలు ఎంత త్వరగా ఈ కేసును ముగిస్తాయనేది. రైట్ గోపికృష్ణ.